శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం తూనికలు కొలతలు శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీధర్ 1,78,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శ్రీధర్పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నేనేం చేశాను, దున్నటం ఆఫ్ చేశాను. నేను అందరిలాగా డబ్బులు సంపాదించాలని కాదు, కానీ ఈ జీవ వైవిధ్యం పెరగాలంటే ఏం చేయాలని అనేక పుస్తకాలు చదవటం వల్ల నువ్వు ప్రకృతిని నువ్వు ఏదైనా చెయ్యాలి సహాయం అంటే నువ్వు ప్రకృతితోటి చెడగొట్టకుండా ఉంటే చాలు. నేచర్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్ సెల్ఫ్. దానికి మనం ఏం చేయక్కర్లేదు, మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. ఈ ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తానంటే, మీరు ఎంతసేపు ఆ గొరిల్లా ఏం చెప్తుంటే మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాట్లేదు. వనజీవి రామయ్య గారు ఉన్నారు, మీరు ఊహించండి, ఆయన ఇవ్వడం తెలుసు ఆయనకి. మనం చెట్లు కొట్టేస్తాం, ఒక కలుపు కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. మనకి అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటాం. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఉదాహరణకి వినాయక చవితి తీసుకుంటే దాదాపు 53-54 రకాల అడవి మొక్కల్ని, ఔషధ మొక్కల్ని మనం పెట్టుకుంటాం. అవి పూజకి కావాలి అంటే అవి మరి పరిరక్షించుకుంటాం. ఇట్లా అన్ని ముడిపడిపోయాడు. ఇలాంటి సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్గా నేనేం మాట్లాడుకోవచ్చుకున్నాను. స్పేసిక్ వాట్ కెన్ వీ డూ. నా పొలంలో నేను ఏం చేశాను, ఇంటి దగ్గర దున్నడం మానేసాను. ఫస్ట్ అందరూ కుదరకపోవచ్చు, కానీ నేటివ్ స్పీషీస్ ఏవైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు, మనకి వేసిన మన ఉద్యాన పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు చిన్నది మనకి పనికి రాకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ జీవ వైవిధ్యానికి చాలా అవసరం. దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పాములు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు, అన్నీ మనకు కనిపించవు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మేక్స్ ఎ డిఫరెన్స్. నేను 8 ఎకరాల్లో చేసింది, నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను, నీళ్లు తవ్వాను, చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను. అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళకి అది ఒక ఆసరాయింది. అది నెమళ్ళ కోసం పాపం అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమళ్ళు వచ్చి అక్కడ ఉండి. అంటే జీవ వైవిధ్యం అంటే మనకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది. అలాగే నాకున్న ఒక 1200-1300 గజాల ఇంట్లో స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్యన నేను అంటే ఎలా పెంచవచ్చు, నేనంటే పెద్ద పెద్ద పనులు, మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వల్ల వెళ్ళాం. కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మనం బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆర్ మోర్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. నేను ఒక్క మొక్క వేయలేదు, రకరకాల మొక్కలు వేసాను. ఏ మొక్కకి ఏది అంటే అట్రాక్ట్ అవుతుందో తెలియదు. అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే, పొదలు వేసాను, ముళ్ళ చెట్లు వేసాను, రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు, అలాగే అంతకుముందు ఎప్పుడు కనిపించిన జముడు కాకి అక్కడ నివాసం ఉండటం నా ఇంట్లో, నేను ఉండే చోట హైదరాబాద్లో. అంటే మనం చేసి ఎంత సింపుల్ యాక్ట్, ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవ వైవిధ్యాన్ని పెంచుద్ది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. అలాంటిది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తుంది. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇందాక అందరూ చెప్తా ఉన్నారు,
ముఖ్యమైన వ్యక్తులందరూ చెప్తా ఉంటే బయట ఎందుకు అంతసేపు గడిపాను సమయం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న షాప్ పెట్టడానికి దాని వెనక వాళ్ళు ఒక్కొక్కరు చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అలాగే ట్రస్ట్లు ఉన్నాయి, ఇష్టం మీద పనులు చేసింది తరాలతో చేసిన పుత్తూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసినట్టు ఎంత కష్టపడుతున్నారు. ఒక టర్టిల్ ఆలివ్ టర్టిల్స్ అంటే వాటిని కాపాడటానికి వాళ్ళకి ఏం పని, ఎక్కడో ప్రేమ. మనం ఒక్కడే కాదు బతకాల్సింది, అందరూ బతకాలి, అన్ని జీవరాశులు బతకాలి. ఇది ఒక స్థూలంగా చెప్పాలంటే ఈరోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం. ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే ముందుగా చాలా చిన్నగా మన పెరట్లో, మన బాల్కనీల్లో చిన్న మనం కూడా అడిగాం, మనం చెప్పిన చాలామందికి ఎండల్లో మలమలు మాడిపోతూ దాహం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు మేము నీళ్ళ తొట్లు పెట్టగానే ఇన్ని జీవరాశులు, జస్ట్ మనం ఆవులు గేదెలు వీడే కాకుండా మన పొట్టేడు గొర్రెలు కాకుండా మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరం. అలాగే మన మధ్యన నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారంటే పాపం మేకలకి మన లేళ్లకి ఇబ్బంది పడుతూ ఉన్నాయి, వాటికి నీళ్లు లేవంటే ఒక మాట చెప్తే పాపం వెంటనే వాటి కోసం నీటి తొట్టి కట్టి పెట్టగానే అవి బయటకు వెళ్ళి ప్లాస్టిక్ తింటాం అయిపోయింది పాపం. రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. కనీసం 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా? ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు? లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే, మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌ ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ? పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 2000 మందినండి, 2000 మందిని తొలగించేశారు. ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము 2000 మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ 3000 మంది కూడా రేపో మాపో తొలగించే ప్రక్రియలోనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? పోనీ మీరేమైనా సమస్య చూపుతున్నారా? కనీసం సమస్య కూడా చూపటం లేదు. నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. విశాఖ స్టీలు ఎప్పటిదో 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు, స్టీల్ ఉత్పత్తిలో ప్రాబబ్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ in this country. At least it was until a particular period in time. మరి అలాంటిది అంత గొప్ప ఇండస్ట్రీగా ఉన్నది మరి చంద్రబాబు గారు ఏం చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు?
2,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2,000 మందికి ఉద్యోగాలు పోతే మీరు ఎవరూ స్పందించలేదు అంటే మరి మీ ఛాతీలో ఉన్నది గుండెనా బండనా? రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు మీలాగనే. కానీ రాజశేఖర రెడ్డి గారి స్పందన ఎలా ఉండేది? 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్కు సంబంధించి ఎంత తపన పడ్డారు? విశాఖ స్టీల్కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అది ఒకప్పుడు ఒకసారి నష్టాలు వస్తే 2,000 కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సహాయం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6 సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ, వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. వేల కేజీల బంగారాన్ని దోచేసి ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా? ఇంకా ఏమైనా బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాడా? వెయిట్ చేయి. ఆ 11 రాకుండా కనీసం సింగిల్ డిజిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో. ఆ సినిమా కూడా నువ్వే చూపించక్కర్లేదు. సినిమా ఈ రోజు ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమంలోని పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగమేగోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్.